శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 6వ అధ్యాయము. గురు కరస్పర్శ ప్రభావము. శ్రీరామనవమి ఉత్సవము, దాని ప్రారంభము, పరిణామం మొదలగునవి. మసీదు మరమ్మతులు. గురు కరస్పర్శ ప్రభావము. సంసారం అనే సాగరంలో జీవుడు అనడి ఓడను సద్గురుడే సరంగుడి అయి నడుపునప్పుడు అది సులభముగాను సురక్షితముగాను గమ్యాన్ని చేరును. సద్గురు అనగానే సాయిబాబా స్ఫురణకు వచ్చుచున్నారు. నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచి ఉన్నారు. నా నుదుట ఊది పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదిస్తున్నట్లు పొడముచున్నది. నా మనస్సు సంతోషంతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొరులుతున్నది. గురు హస్తస్పర్శ మహిమ అద్భుతమైంది. ప్రణయాగ్నిచే కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరము గురు కరస్పర్శ తగులగని భస్మమైపోవును. అనేక జన్మార్జిత పాప సంచయము పటాపంచులైపోవును. ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు వినుటకే విసుగుపడు వారి వాక్కు కూడా నెమ్మది పొందును. శ్రీ సాయి సుందర రూపము కాంచుటతోడని కంఠము ఆనందాతిరేకముతో గద్గదమగును. కన్నుల నుండి ఆనందాశ్రువులు పొంగి పొరలును. హృదయము భావోద్రేకంతో ఉక్కిరి బిక్కిరి అగును. నేనే తాను అనే పరబ్రహ్మస్వరూపము అనే స్ఫురణ మేల్కొని ఆత్మ సాక్షాత్కారానందాన్ని కలిగించును. నేను నీవు అనే భేదభావాన్ని తొలగించి బ్రహ్మైక్యానుభవాన్ని సిద్ధింపచేయును. నేను వేద పురాణాది సద్గ్రంథములను చదువునప్పుడు నా సద్గురుమూర్తియే అడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండును. నా సద్గురువైన శ్రీ సాయి బాబాయే శ్రీరాముడిగాను శ్రీకృష్ణుడిగాను నా ముందు నిలిచి తన లీలలను తామే వినిపింపచేయునట్లు తోచును. నేను భాగవత పారాయణానికి పూనుకొనగానే శ్రీ సాయి ఆ పాదమస్తకము కృష్ణుని వలె కనిపించును. భాగవతమో ఉద్ధవ గీతయో తామే పాడుచున్నట్లుగా అనిపించును. ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణములుగా ఇచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. నాకై నేను ఏదైనా వ్రాయ తలపెట్టినచో ఒక మాట కానీ వాక్యము కానీ వ్రాయటానికి రాదు. వారి ఆశీర్వాదము లభించిన వెంటనే రచనాధార అంతులేనట్లు సాగును. భక్తునిలో అహంకారము విజృంభించగానే బాబా దానిని అణిచివేయును. తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతుష్టిని చేసి ఆశీర్వదించును. సాయి పాదాలకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్వ శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామ మోక్షాలు కరతలామకులములు అవును. భగవత్ సాన్నిధ్యానికి పోవటానికి కర్మ, జ్ఞాన, యోగ, భక్తి మార్గములు అనేది 4 త్రోవలు గలవు. అన్నింటిలో భక్తి మార్గము కష్టమైంది. అది ముండ్ల గోతులతో నిండి ఉంటుంది. సద్గురి సహాయంతో ముండ్లను గోతులను తప్పించుకొని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును. ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి ఒక్కాణించేవారు. స్వయం సత్తాకమైన బ్రహ్మము జగత్తును సృష్టించు ఆ బ్రహ్మము యొక్క శక్తి అంటే మాయ, సృష్టి అను ఈ మూడింటి గూర్చిన తత్వ విచారము చేసి వాస్తవానికి 3ను ఒకటియే అని సిద్ధాంతీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయ ప్రధాన వాక్యములను రచయిత ఈ క్రింద ఉదహరించుచున్నాడు. నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రాలకు ఎప్పుడూ లోటు ఉండదు. నా అందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించే వారి యోగక్షేమాలను నేను చూచెదను. కావున వస్త్రాహారాల కొరకు ప్రయాసపడవద్దు. నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకొనుము. ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడడం మాని దైవం యొక్క దర్బారులో మన్ననలను పొందడానికి, భగవంతుని కరుణా కటాక్షాలు సంపాదించడానికి యత్నించుము. ప్రపంచ గౌరవం అందుకొను. భ్రమను విడుము. మనస్సునందు ఇష్టదైవము యొక్క ఆకారాన్ని నిలుపుము. సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము. ఇతరుల వైపు మనస్సు పోనివ్వకుము. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తియందు ఉంచుకొనుము. మనస్సును ధన సంపార్జన, దేహ పోషణ, గృహ సంరక్షణ మొదలైన విషయాల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము. అప్పుడు అది నెమ్మది వహించి శాంతముగాను చింతారహితముగాను ఉండును. మనస్సు సరి అయిన సాంగత్యములో ఉన్నదనటానికి ఇది ఏ గుర్తు. చంచల మనస్కునకు
స్వాస్థ్యము చిక్కదు. బాబా మాటలు ఉదహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవాన్ని వర్ణించడానికి పూనుకొనెను. షిరిడీలో జరుగు ఉత్సవాలన్నింటిలో శ్రీరామనవమియే గొప్పది. సాయి లీల 1925 పుట 197 పత్రికలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం గురించి విపులంగా వర్ణించబడి ఉంది. దాని సంగ్రహము ఇచ్చట పేర్కొనబడుతున్నది. కోపర్గాంలో గోపాలరావు గుండ్ అను అతడు పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండెను. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి 3 భార్యలు ఉన్నప్పటికీ సంతానము కలగలేదు. శ్రీ సాయి ఆశీర్వాదంచే అతనికి ఒక కొడుకు పుట్టెను. ఆ ఆనంద సమయంలో అతనికి షిరిడీలో ఉరుసు ఉత్సవము నిర్వహించవలననే ఆలోచన కలిగింది. తన ఆలోచనను తాత్యా కోతే పాటేలు, దాదా కోతే పాటేలు, మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయి భక్తులు ముందు ఉంచెను. వారంతా దీనికి ఆమోదించారు. బాబా ఆశీర్వాదమును అనుమతిని పొందారు. ఇది 1897లో జరిగింది. ఉరుసు ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టరు అనుమతికై దరఖాస్తు పెట్టారు. గ్రామ కులకర్ణి దానిపై ఏదో వ్యతిరేకంగా చెప్పినందున అనుమతి రాలేదు. కానీ బాబా ఆశీర్వదించి ఉండడం వలన మరలా ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చింది. బాబా సలహాను అనుసరించి ఉరుసు ఉత్సవాన్ని శ్రీరామనవమి నాడు చేయటానికి నిశ్చయించారు. ఈ ఉరుసు ఉత్సవాన్ని శ్రీరామనవమి నాడు జరుపుకొనడంలో హిందూ మహమ్మదీయుల సమైక్యతా భావము బాబా ఉద్దేశం కాబోదు. భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టమవుతుంది. ఉత్సవం జరుపుటకు అనుమతి అయితే వచ్చిన కానీ ఇతర అవాంతరాలు కొన్ని తలెత్తాయి. చిన్న గ్రామమైన షిరిడీలో నీటి ఎత్తడి అధికంగా ఉన్నది. గ్రామం అంతటికి 2 నూతులున్నాయి. ఒకటి ఎండాకాలంలో ఎండిపోతూ ఉన్నది, రెండో దానిలోని నీళ్లు ఉప్పనివి. ఈ సమస్యకు బాబాకు నివేదించగా ఆ బాబా ఆ ఉప్పు నీటి బావిలో పువ్వులు వేసెను. ఆశ్చర్యకరంగా ఆ ఉప్పు నీరు మంచినీళ్లుగా మారిపోయాయి. ఆ నీరు కూడా చాలకపోవడం చేతన తాచాపాటీలు దూరం నుంచి మూటల ద్వారా నీరు తెప్పించెను. తాత్కాలికంగా అంగళ్ళు వెలిసాయి. కుస్తీ పోటీలకు ఏర్పాట్లు చేయబడ్డాయి. గోపాలరావు గుండునకు ఒక మిత్రుడు గలడు. వాని పేరు దాము అన్నా కాసారు. అతనిది అహ్మద్నగర్. అతనికి 2 భార్యలు ఉన్నప్పటికీ సంతానము లేకుండెను. అతనికి కూడా బాబా ఆశీర్వాదం చే పుత్ర సంతానం కలిగెను. ఉత్సవం కొరకు ఒక జెండా తయారు చేయించవలనని గోపాలరావు అతనికి పురమాయించెను. అటులనే నానాసాహెబు నిమోర్కర్ను ఒక నగిషి జెండా తెమ్మని కోరెను. ఈ 2 జెండాలను ఉత్సవంతో తీసుకొని పోయి మసీదు 2 మూలల యందు నిలబెట్టారు. ఈ పద్ధతిని ఇప్పటికీ అవలంబించుచున్నారు. బాబా తాము నివసించిన ఈ మసీదుకు ద్వారకామాయి అని పిలుచుడివారు. చందనోత్సవము సుమారు 5 ఏళ్ల తర్వాత ఈ ఉత్సవంతో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమయ్యింది. కొరాలా గ్రామానికి చెందిన అమీర్ కక్కర్ దలాల్ అనే మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవాన్ని ప్రారంభించెను. ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థము చేయుదురు. వెడల్పు పళ్ళెంలో చందనపు ముద్దను ఉంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపములతో బాజా భజంత్రీలతో ఉత్సవం సాగించెదరు. ఉత్సవం ఊరేగిన పిమ్మట మసీదుకు వచ్చి మసీదు గూటిలోను గోడల పైనను ఆ చందనమును చేతితో అందరూ తట్టెదరు. మొదటి 3 సంవత్సరాలు ఈ ఉత్సవాన్ని అమీర్ షక్కరు నిర్వహించెను. పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించెను. ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ ఆరంభరికలు లేకుండా జరుగుతూ ఉన్నవి. ఏర్పాట్లు షిరిడీలో జరిగే శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైంది, పవిత్రమైంది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు. బయటి ఏర్పాట్లన్నీ తాత్యా కోతే పార్టీలు చూసుకుంటూ ఉండేవాడు. ఇంటి లోపల చేయవలసినవన్నీ రాధాకృష్ణమాయి అనే భక్తురాలు చూసుకుంటూ ఉండేవారు. ఉత్సవ దినముల్లో ఆమె నివాసం భక్తులతో నిండిపోతూ ఉండేది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూసుకోవడమే కాకుండా ఉత్సవానికి కావలసిన సమంజాన్ అంతయు కూడా సిద్ధపరుస్తూ ఉండేవారు. అంతేకాదు స్వయంగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నం వేస్తూ ఉండేవారు. మసీదు గోడలు బాబా వెలిగించే దులి మూలముగా మసిపట్టి ఉండేవి. మండుచున్న దునిలో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయట పెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేస్తూ ఉండేవారు. ఆమె ఇదంతయు బాబా దినము మార్చి దినము చావడిలో పరుండునప్పుడు చేస్తూ
ఉండేవారు. ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజు ముందే పూర్తి చేస్తూ ఉండేవారు. పేదలకు అన్నదానం అనిన బాబాకు చాలా ప్రీతి. అందుచే ఈ ఉత్సవ సమయమునందు అన్నదానం విరివిగా చేస్తూ ఉండేవారు. భోజన పదార్థాలు, మిఠాయిలు రాధాకృష్ణమాయి ఇంట్లో విస్తారంగా వండబడుతూ ఉండేవి. అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందంగా పూనుకొని ఈ సేవలో పాల్గొంటూ ఉండేవారు. ఉరుసు శ్రీరామనవమి ఉత్సవంగా మారిన వైనము. ఈ ప్రకారంగా 1897 నుండి 1911 వరకు ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి నాడు వైభవంగా జరుగుతూ ఉన్నది. రాను రాను అభివృద్ధి అవుతూ ప్రాముఖ్యతను సంతరించుకున్నది. 1912లో ఈ ఉత్సవానికి సంబంధించి ఒక మార్పు జరిగింది. శ్రీ సాయినాథ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జోగేశ్వర భీష్మ అనువాడు దాదాసాహెబ్ ఖాపర్డేతో కలిసి ఈ ఉత్సవానికి వచ్చెను. వారు దీక్షితవాడలో బస చేశారు. ఉత్సవం ముందు రోజు కృష్ణారావు దీక్షిత్వాడ వసారాలో పడుకుని ఉండెను. ఆ సమయంలో లక్ష్మణరావు ఊఫ్ కాకా మహాజని పూజా పరికరాల పళ్ళెంతో మసీదుకు పోచుండెను. అతన్ని చూడగానే భీష్మకు ఒక క్రొత్త ఆలోచన తట్టెను. వెంటనే కాకా మహాజని దగ్గరికి పిలిచి అతనితో ఉరుసు ఉత్సవాన్ని శ్రీరామనవమి నాడు చేయడం అనడంలో భగవదుద్దేశం ఏదియో ఉండవచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినమందు రాజజన్మోత్సవం ఏల జరపకూడదని అడిగాను. కాకా మహాజనికి ఆ ఆలోచన బాగా నచ్చింది. తమ సంకల్పానికి బాబా అనుమతి సంపాదించడానికి ఆయత్తమయ్యేరి. కానీ భగవత్ సంకీర్తన చేయటానికి అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించడం కష్టము. ఈ సమస్యను కూడా తుదకు భీష్మయ్యే పరిష్కరించను. ఎట్లనా అతని వద్ద రామాఖ్యానము అనే శ్రీరాముని చరిత్ర సిద్ధంగా ఉండుటచే అతడే దానిని సంకీర్తన చేయటానికి కాకా మహాజని హార్మోనియం వాయించడానికి తీర్మానించిరి. చక్కెరతో కలిసిన సొంటిగుండ ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుటకు ఏర్పాటయ్యను. బాబా అనుమతి పొందడానికి వారు మసీదుకు పోయిరి. సర్వజ్ఞుడైన బాబా వాడాలో ఏం జరుగుతుందని మహాజన్ని ప్రశ్నించను. బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థాన్ని మహాజని గ్రహించలేక ఏమీ జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉండెను. బాబా అదే ప్రశ్న భీష్మను అడిగెను. అతడు శ్రీరామనవమి ఉత్సవం చేయవలేనని తమ ఆలోచన అనియు బాబాకు వివరించి అందులకు బాబా అనుమతి ఇవ్వవలనని కోరెను. బాబా వెంటనే ఆశీర్వదించను. అందరూ సంతసించి రామజయంతి ఉత్సవానికి సంసిద్ధులయ్యారు. ఆ మరుసటి దినము మసీదు అలంకరించబడింది. రాధాకృష్ణమాయి యొక్క ఊయల్నిచ్చింది. దానిని బాబా ఆసనం ముందు వ్రేలాడగట్టారు. శ్రీరామ జన్మోత్సవ వేడుక ప్రారంభమయ్యింది. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. మహాజని హార్మోనియం ముందు కూర్చునెను. అప్పుడే లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూసి మహాజన్ని పిలిపించెను. రామ జన్మోత్సవం జరపడానికి బాబా ఒప్పుకొన్నో లేదో ఏమగునో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళాను. అది అంతయు ఏమని అక్కడ ఊయలు ఎందుకు కట్టారని బాబా అతన్ని అడిగాను. శ్రీరామనవమి మహోత్సవము ప్రారంభమైందనియు అందులకై ఊయలు కట్టిరనియు అతడు చెప్పాను. బాబా మసీదులో ఉండే భగవంతుని నిర్గుణ స్వరూపాన్ని సూచించు నింబారు గూడు 2 పూలమాలలను తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపించెను. హరికథ ప్రారంభమయ్యింది. రామకథ సంకీర్తనము ముగియగానే బాజా భజంత్రీల ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అని జయ జయధ్వానాలు చేస్తూ పరమోత్సాహంతో అందరూ ఒకరిపై ఒకరు గులాలను చల్లుకున్నారు. అంతలో ఒక గర్జన వినబడింది. భక్తులు చల్లుకుంటున్నటువంటి ఆ గులాలు ఎటులనో పోయి బాబా కంటిలో పడింది. బాబా కోపంతో బిగ్గరగా తిట్టడం ప్రారంభించారు. ఇది చూసి చాలామంది భయంతో పారిపోయారు. కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రము అవన్యూ తిట్ల రూపంగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదాలని గ్రహించి కదలకుండా అక్కడనే ఉండిరి. శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారాది అరిషడ్వర్గాలను సంహరించడానికి శ్రీ సాయి రూపంలో ఉన్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించారు. షిరిడీలో ఏదైనా క్రొత్తది ప్రారంభించినప్పుడల్లా బాబా కోపించడం అనేది రివాజు. దీనిని తెలిసిన వారు గమ్మున ఊరుకుండిరి. తన ఊయలను బాబా విరచడానికి భయంతో రాధాకృష్ణమాయి మహాజన్ని పిలిచి ఊయలను తీసుకొని రమ్మనెను. మహాజని పోయి దాన్ని విప్పుతూ ఉండగా బాబా అతని వద్దకు పోయి ఊయన్ను తీయవలదని చెప్పాను. కొంతసేపటికి బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ ఆరతి మొదలైనవి ముగిసెను. సాయంత్రము మహాజని పోయి ఊయలను విప్పుతూ ఉండగా ఇంకనూ దాని అవసరం ఉన్నదని కనుక దాన్ని విప్పవద్దని బాబా అతన్ని వారించెను.
రామనవమి మరుసటి దినమున జరుపు గోపాల కలోత్సవంతో గాని ఉత్సవము పూర్తి కాదని విషయము అప్పుడు భక్తులకు స్ఫురించింది. మరునాడు శ్రీకృష్ణ జన్మము నాడు పాటించే కాలాహండి అనే ఉత్సవం జరిపారు. కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారము కలిపి వ్రేలాడగడతారు. హరికథ సమాప్తి అయిన పిమ్మట దీనిని కట్టెతో పగలగొడతారు. రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్ల పిల్లవాండ్రకు పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట ఊయలను విప్పడానికి బాబా సమ్మతించెను. శ్రీరామనవమి వేడుకలు ఈ విధంగా జరిగిపోతూ ఉండగా పగటి వేళ పతాకోత్సవము, రాత్రి యందు చందనోత్సవం కూడా యథావిధిగా జరిగినవి. ఈ విధంగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవంగా మారినది. 1913 నుండి శ్రీరామనవమి ఉత్సవంలోని అంశాలు క్రమముగా హెచ్చినవి. చైత్ర పాఠ్యం నుంచి రాధాకృష్ణమాయి నామ సప్తాహమును ప్రారంభించుచుండెను. భక్తులందరూ వంతుల వారీగా అందు పాల్గొంచుండిరి. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకువజాముననే భజన్లో చేర్చుండెను. శ్రీరామనవమి ఉత్సవాలు దేశమంతటా జరుగుటచే హరికథా కాలక్షేపము చేయు హరిదాసులు దొరుకుట దుర్లభంగా ఉన్నది. శ్రీరామనవమికి 5-6 రోజుల ముందు ఆధునిక తుకారాం అని పిలువబడే బాలాబువా మాలి అనే సంకీర్తనకారుని కాకా మహాజన్ని యాదృచ్ఛికంగా కలియడం తటస్థించింది. శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయటానికి మహాజని అతన్ని షిరిడి తోడ్కొని వచ్చెను. ఆ మరుసటి సంవత్సరం కూడా అనగా 1914లో తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహత్ సిద్ధ కవటి గ్రామంలో ప్లేగు వ్యాపించి ఉండడం చేత బాలాబువ సతత్కారు సంకీర్తన కార్యక్రమాలు లేక ఖాళీగా ఉండెను. బాబాసాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతిని పొంది అతడు షిరిడి వచ్చి హరికథా సంకీర్తనం చేశాను. బాబా అతన్ని తగినట్లు సత్కరించెను. 1914వ సంవత్సరంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు షిరిడీలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాసగుణు మహారాజుకు బాబా అప్పగించడం ద్వారా ఏటేటా ఒక్కొక్క క్రొత్త హరిదాసును పిలిచే సమస్య శాశ్వతంగా పరిష్కరింపబడింది. 1912 నుండి ఈ ఉత్సవము రాను రాను వృద్ధి పొందుతూ ఉన్నది. చైత్ర శుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడి తేనెతుట్రి వలె ప్రజలతో కిటకిటలాడుతూ ఉండేది. అంగళ్ళ సంఖ్య పెరిగిపోయింది. కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొంటూ ఉండేవారు. పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరుగుతూ ఉండేది. రాధాకృష్ణమాయి కృషిచే షిరిడి యొక్క సంస్థానంగా రూపొందెను. వివిధములైన హంగులు, అలంకారాలు పెరిగాయి. అలంకరింపబడిన గుర్రము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామానులు, బాల్టీలు, వంట పాత్రలు, పటములు, నిలువటద్దములు మొదలైనవి బహూకరింపబడెను. ఉత్సవానికి ఏనుగులు కూడా వచ్చెను. ఇవన్నీ ఎంత హెచ్చైనప్పటికీ సాయిబాబా వీనిని ఏమాత్రము లక్ష్య పెట్టకుండా యథాపూర్వము నిరాడంబరులై ఉండేవారు. ఈ ఉత్సవంలో గమనింపవలసిన ముఖ్య విషయం ఏమిటంటే హిందువులు, మహమ్మదీయులు ఎట్టి అరమరికలు లేకుండా కలిసిమెలిసి ఉత్సవాలలో పాలు పంచుకుంటూ ఉండేవారు. ఈనాటి వరకు ఎటువంటి మత కలహాలు షిరిడీలో తలెత్తలేదు. మొదట 5,000 నుండి 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. క్రమముగా ఆ సంఖ్య 75,000 వరకు పెరిగింది. అంత పెద్ద సంఖ్యలో జనులు గుమిగూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కానీ అల్లర్లు కానీ సంభవించలేదు. మసీదుకు మరమ్మతులు. గోపాలరావు గుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టింది. ఉరుసు ఉత్సవాన్ని ప్రారంభించిన విధముగానే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలనని నిశ్చయించుకొనెను. మసీదు మరమ్మతు చేయు నిమిత్తమే రాళ్లను తెప్పించి చెక్కించెను. కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు. నానా సాహెబ్ చందోర్కర్కు ఆ సేవ లభించింది. రాళ్ల తాపన కార్యము కాకాసాహెబ్ దీక్షిత్కు నియోగించబడింది. మసీదుకు మరమ్మతులు చేయడం మొదలు బాబాకు ఇష్టం లేకుండెను. కానీ భక్తుడైన మహల్సాపతి కల్పించుకొని ఎటులను బాబా అనుమతిని సాధించెను. బాబా చావడిలో పడుకొన్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపం చేసి ముగించారు. అప్పటి నుంచి బాబా గోనెగుడ్డపై కూర్చోవడం మాని చిన్న పరుపు మీద కూర్చునేవారు. గొప్ప వ్యయ ప్రయాసలతో 1911వ సంవత్సరంలో సభా మండపాన్ని పూర్తి చేశారు. మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది, సౌకర్యంగా లేకుండాను.
కాకా సాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పైకప్పు వేయదలిచెను. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఇనుప స్తంభాలు మొదలైనవి తెప్పించి పని ప్రారంభించెను. రాత్రి అంతయు శ్రమపడి స్తంభాలు నాటేవారు. మరుసటి దినము ప్రాతకాలంనే బాబా చావడి నుండి వచ్చి అదంతయు చూసి కోపంతో వానిని పీకి పారవేసేవారు. ఒకసారి బాబా మిక్కిలి కోపోద్రిక్తులై నాటిన ఇనుప స్తంభాన్ని ఒక చేతితో పెకలిస్తూ రెండవ చేతితో తాత్యా పాటీలు పీకను పట్టుకొనెను. తాత్యా తలపాగాను బలవంతంగా తీసి అగ్గిపుల్లతో నిప్పంటించి ఒక గోతిలో పారవేశాను. బాబా నేత్రాలు నిప్పు కణాల వలె వెలుగుతూ ఉన్నాయి. ఎవరికి బాబా వైపు చూడ్డానికి కూడా ధైర్యం చాలకుండాను. అందరూ భయకంపితులయ్యారు. బాబా తన జేబులో నుంచి ₹1 తీసి ఇటువైపు విసిరాను. అది శుభ సమయం నందు చేయు ఆహుతి వలె కనపడింది. తాత్యా కూడా చాలా భయపడెను. తాత్యాకేమి జరుగుతున్నదో ఎవరికి ఏమీ తెలియకుండాను కల్పించుకొని బాబా పట్టు నుండి తాత్యాను విడిపించడానికి ఎవ్వరికీ ధైర్యం చాలలేదు. ఇంతలో కుష్ఠరోగి అయిన బాబా భక్తుడు నగుభాగోజీ షిందే కొంచెం ధైర్యము కూడగట్టుకొని ముందుకు పోగా బాబా వారిని కూడా ఒక ప్రక్కకు త్రోసివేశాను. మాధవరావు సమీపించబోగా అతనిపై ఇటుక రాయి దువ్వెను. ఎంతమంది ఆ జోలికి పోదల్చారో అందరికీ అదే గతి పట్టింది. కానీ కొంతసేపటికి బాబా శాంతించను. ఒక దుకాణాన్ని పిలిపించి వాని వద్ద నుంచి ఒక నగిషీ జరీబాగా అనుకొని తాత్యాను ప్రత్యేకంగా సత్కరించుట అన్నట్లు దానిని స్వయంగా తాత్యా తలకు చుట్టెను. బాబా యొక్క ఈ వింత చర్యను చూసిన వారెల్లరూ ఆశ్చర్యమగ్నులయ్యారు. అంత త్వరలో బాబాకి ఎట్లు కోపం వచ్చెను, ఎందుచేత ఏ విధముగా తాత్యాన్ని శిక్షించెను, వారి కోపం తక్షణమే ఎట్లు చల్లారెను అని అందరూ ఆలోచిస్తూ ఉండిరి. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వలె కూర్చుండి ఉండేవారు. అత్యంత ప్రేమానురాగంతో మాట్లాడుతూ ఉండేవారు. అందులో అకారణంగా కోపిస్తూ ఉండేవారు. అటువంటి సంఘటనలు అనేకము కలవి. కానీ ఏది చెప్పవలనను విషయము తేల్చుకొనలేకున్నాను. అందుకే నాకు జ్ఞాపకము వచ్చినప్పుడెల్లా ఒక్కొక్కటి చెబుతూ ఉన్నాను. 6వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.